పురుగొలిపిన ఈ రాత్రి కాలం నుంచి ప్రతి హృదయాలను కూడా మీరు కదిలించమని అడుగుతున్నాం. ఏక ఆత్మనాన ఏక విశ్వాసి తప్పిపోకుండా దేవానికి స్తోత్రములు. రేపటి దినం జరుగుతున్న విశ్రాంతి ఆరాలు ప్రతి ఒక్క కుటుంబాలు ప్రతి ఒక్క విశ్వాసి ప్రభు నీకు దీవెనలు నీ ఆశీర్వాదాలు నీ మేలులు పొందుకునేందుకు మీరు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు. మరొకసారి ప్రభు ఈ 62వ రోజు ప్రభు నీ దాసులు నిలబడి నీకు వాక్యం బోధిస్తుండగా మంచి బలముతో మంచి శక్తితో మీరు నిలబెట్టమని అడుగుకుంటున్నాము తండ్రి. ఏ బిడ్డకు ఏ వర్తమానం కావాలి, ఏ విశ్వాసకు ఏ వర్తమానం కావాలి మీరే అందించమని అడుగుకుంటున్నాం ప్రభు. జరుగుతున్న 100 రోజుల ఉపాసనాలు మీరు దీవించండి. నీ ఆత్మ సన్నిధి ప్రభు ఇక్కడ బలముగా పని చేయడానికి మీరు సహాయం చేయండి. కారణ ప్రారంభించి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రియ కుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒకసారి చేతులు పైకెత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఈరోజు 62వ రోజు. దేవుడు మనకిట్టి అవకాశం ఇచ్చినందుకు ఆ దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 3 అధ్యాయం 2లో మనం చూసాం. క్రీస్తుతో పాటు దేవుడు మనలను బ్రతికించాడు. క్రీస్తుతో పాటు దేవుడు మనలను బ్రతికించాడు. క్రీస్తుతో పాటు దేవుడు మనలను లేపి పరలోకమందున్న దేవుని కుడిపార్శ్వమున క్రీస్తుతో పాటు సింహాసనములో మనలను కూర్చుండబెట్టాడు. అదేవిధంగా మనము కృపచేత రక్షించబడ్డాము, మన క్రియల వలన కాదు. కాబట్టి ఎవడును అతిశయింప వీలు లేదు. ప్రతి వ్యక్తి క్రియల వలన కాదు, దేవుని కృపచేత మనమందరము రక్షించబడ్డాం. దేవుడు మనలను క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా చేశాడు. దేవుడు మనలను క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా చేసి సత్క్రియలు చేయుటకై మనము ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ భూమిలో ఉన్నప్పుడు సత్క్రియ చెయ్యాలి. ఎదుటి వారికి మనము మంచి పనులు చెయ్యాలి, కానీ కీడు మాత్రం మనము చెయ్యకూడదు. క్రీస్తులు రాకముందు మనమందరము అన్యజనులుగా పిలువబడ్డాం. నిరీక్షణ లేని వారుగాను పరదేశులుగాను వాగ్దానములు నిబంధనలు లేనివారుగా మనం పిలువబడ్డాం. దేవుడు లేనివారుగా మనము ఈ లోకములో పిలువబడ్డాం. క్రీస్తుకు దూరస్తులము. ఆయన రక్తము వలన దూరస్తులైన మనమందరము సమీపస్తులై ఉన్నాము. దేవుడు అన్యజనులైన మనలను, ఇశ్రాయేలీలను క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా చేశాడు. ఒక నూతన పురుషునిగా ఏకము చేశాడు. కాబట్టి క్రీస్తునందు మనము ఇశ్రాయేలీలు ఏకమై ఉన్నాము. కాబట్టి ఇటు అన్యజనులైన మనమైన ఇశ్రాయేలీలైన ఒక ఆత్మయందు తండ్రి యొక్క సన్నిధికి మనము చేరగలిగి ఉన్నాం. ఈ లోకములో మనము పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగాను దేవుని ఇంటివారుగా మనం పిలువబడుతున్నాము. అదేవిధంగా క్రీస్తునందు ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి ఉంది. ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు మనము వృద్ధి పొందుచూ వచ్చుచున్నాము. ఆయనలో మనము కూడా ఆత్మ మూలముగా దేవునికి ఏమై ఉన్నామంట? నివాస స్థలమై ఉండుటకు మనము కట్టబడుచున్నాం. 3వ అధ్యాయం. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము, అంటే మన నిమిత్తము, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. పౌలు ఏమంటున్నాడంటే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను.
పౌలు అన్యజనులైన మన నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట రాసేటప్పుడు అన్నాడు, నేను ప్రార్థన చేయుచున్నాను అని, ప్రార్థించుచున్నాను అన్నాడు. కానీ ఇప్పటికి ఆయన రాసి దగ్గర ఒక 2000 సంవత్సరానికి దగ్గర పడుతుంది. కాబట్టి మనందరి కొరకు అపోస్తులుడైన పౌలు ప్రార్థించాడు. మనందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అన్యజనులైన మన కొరకు పౌలు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. మరలా చూడండి 2వ వాక్యం, మీ కొరకు అనగా అన్యజనులైన మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప. అన్యజనులైన మన కొరకు దేవుడు తన కృపను అపోస్తులుడైన పౌలునకు అనుగ్రహించాడు. దేవుని కృప మన కొరకు అపోస్తులుడైన పౌలునకు అనుగ్రహింపబడినది. మూడవ వాక్యం, ఆ కృప పౌలునకు అనుగ్రహింపబడినది ఎట్లనగా క్రీస్తు మర్మము. ఏంటంటే చెప్పండి, ఒకవైపు నన్ను చూడండి. క్రీస్తు గొప్ప మర్మమై ఉన్నాడు. క్రీస్తు మనుషులకు అర్థము కానివాడు. క్రీస్తు మనుషులకు అర్థమైతే ప్రతి మనిషి క్రీస్తును తప్ప దేనిని ప్రేమించరు. నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆయన గొప్ప మర్మమై ఉన్నాడు. సముద్రము చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అందులో వస్తున్న గాలి కానీ అలలు కానీ వాటిని చూస్తుంటే ముచ్చట అనిపిస్తుంది. కానీ సముద్రము లోతు భయంకరమైనది. మనం వెళ్తూ ఉంటే లోతు వస్తానే ఉంటుంది, అర్థం కాదు మనకు. సముద్రము లోతు ఎంత ఎవడు కనిపెట్టలేదు ఇప్పటి వరకు. ఆకాశము కూడా ఎంత ఎత్తులో ఉన్నది ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు. ఎందుకంటే అది ఒక మర్మము, మనిషికి అర్థం కాని మర్మము. ఆకాశము ఎంత ఎత్తులో ఉన్నదో సముద్రము యొక్క లోతు ఎంత ఎవరు కనిపెట్టలేదు. ఎందుకంటే అదొక మర్మము. అదేవిధంగా క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు. ఆయన ఎవరు ఏంటి సాధారణమైన మనుషులకు అర్థం కాదు. క్రీస్తు యొక్క మర్మము మనుషులకు అర్థం కాదు. మనుషులకు అర్థమైతే నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో దేనిని కూడా ఎక్కువగా ప్రేమించరు ఒక క్రీస్తును తప్ప. క్రీస్తుకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తారు. కుటుంబములు కానీ జీవితములు కానీ క్రీస్తు కొరకు వారు దేనినైనా సమర్పణ చేసుకుంటారు. ఎప్పుడంటే క్రీస్తు యొక్క మర్మము ఒక మనిషికి అర్థమైనప్పుడు. ఒకప్పుడు ఈ పత్రిక రాసిన పౌలు, అంతకుముందు అతని పేరు వచ్చి సౌలు. అతడు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మర్మము అతనికి అర్థము కాలేదు. క్రీస్తు యొక్క మర్మమును అర్థం చేసుకోవటానికి చదువు, జ్ఞానము, తెలివితేటలు ఉపయోగపడదు. నేను చెప్తున్నాను, మనిషి ఈ లోక జ్ఞానముతో ఈ లోక విద్యతో క్రీస్తు యొక్క మర్మమును తెలుసుకోవటం చాలా కష్టం. అతడు గొప్ప విద్యావంతుడు, చదువుకున్నవాడు, కానీ క్రీస్తు ఎవరో సౌలుగా ఉన్నప్పుడు అతనికి అర్థం కాలేదు. అందువలన యేసును ఆరాధిస్తున్న వారిని, యేసుకు ప్రార్థనలు చేయు వారందరినీ కూడా సౌలుగా ఉన్న ఈ వ్యక్తి హింసించాడు.
అనేక మందిని శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు, సంఘాలను పాడు చేశాడు, ప్రార్థించే గుంపులను చెదరగొట్టాడు. స్టెఫను అనే ఒక మంచి యువకుడు చావుకు ఇతడు కారకుడయ్యాడు. సంఘమును పాడు చేయటమే, సంఘమును హింసించటమే ఇతడు ఒక పనిగా పెట్టుకొని పని చేశాడు. కారణం ఏంటంటే యేసును గూర్చిన మర్మము ఇతనికి అర్థము కాలేదు. చాలామంది చర్చికి రారు. ఎందుకు? యేసు ఎవరో ప్రజలకు తెలియకపోవటం, ఆయనను గూర్చిన మర్మము ప్రజలకు తెలియకపోవటం. అందువలనే ప్రజలు చర్చికి రారు. దేనికైనా వెళుతారు కానీ చర్చికి రారు. కారణం ఏంటంటే ఇక్కడ ఏమీ లేదని కాదు కానీ సుమా, యేసును గూర్చిన మర్మము ప్రజలకు తెలియకపోవటం. క్రీస్తు గొప్ప మర్మమై ఉన్నాడు, యేసు గొప్ప మర్మమై ఉన్నాడు. కానీ దేవుడు తన కృప ద్వారా అపోస్తులుడైన పౌలునకు దైవ దర్శనము వలన క్రీస్తు యొక్క మర్మమును దేవుడే బయలుపరిచాడు. దేవుడే క్రీస్తు యొక్క మర్మమును పౌలుకు బయలుపరిచాడు దర్శనము ద్వారా. దేవుడు పౌలునకు బయలుపరిచిన ప్రతి మర్మములను, రహస్యములను తన పత్రికలలో రాశాడు. అందుకే పౌలు రాసిన పత్రికలు చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను ఎందుకంటే క్రీస్తు యొక్క మర్మము, యేసయ్య గొప్పతనము దేవుడు పౌలునకు మాత్రమే బయలుపరిచాడు. దేవుడు తనకు బయలుపరిచిన ఆ మర్మములను, రహస్యములను తన పత్రికలో రాశాడు క్లియర్గా. కాబట్టి పౌలు రాసిన ప్రతి పత్రిక మనం చదవటం వలన దేవుడు పౌలుకు బయలుపరిచిన క్రీస్తు యొక్క మర్మమును మనము చదవటం ద్వారా తెలుసుకుంటాము. ఆయన ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన క్రీస్తు యొక్క మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని. చూసారా, దేవుడు తన దర్శనము ద్వారా క్రీస్తు యొక్క మర్మమును నాకు బయలుపరిచాడు. ఆ మర్మమును నేను ముందే నా పత్రికలలో ఏం చేశాను? రాసి తిని. మీరు దానిని చదివిన ఎడల, పత్రికను చదివిన ఎడల క్రీస్తు యొక్క మర్మమును గూర్చిన జ్ఞానము ఎట్టిదో మీరు గ్రహించగలరు. అందుకే దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియచేసిన ప్రతి మర్మములను, ప్రవచనములను దేవుడు ఈ గ్రంథములో రాసి పెట్టాడు. నేను అది చెప్తున్నాను, ఈ గ్రంథాన్ని చదవండి. ఈ గ్రంథములో ఏమున్నది అని మనం పక్కన తీసి పెడితే మన జీవితాన్ని మనం కోల్పోతాం. ఎందుకంటే మన జీవితమే ఇందులో రాయబడి ఉంది. నేను చెప్తున్నాను, ఇది ఏదో భక్తి కొరకు దేవుడు మనకి గ్రంథాన్ని ఇవ్వాల. ఇది చదివి భక్తి పరులుగా ఉండండి, అందుకోసం దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇవ్వలేదు. మర్మములను, రహస్యములను నువ్వు నేను తెలుసుకోవటానికి, దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క రహస్యములు, సృష్టి యొక్క మర్మము, సృష్టి యొక్క రహస్యము, మానవుల యొక్క మర్మము, సృష్టి ఎలా ఏర్పడ్డది, సృష్టి వెనకాల ఉన్న మర్మం ఏంటి, మానవ జాతిని గూర్చి, మానవుని యొక్క పతనము, మానవుని యొక్క గమ్యము, మానవుని గూర్చిన ప్రతి విషయాలు ఈ గ్రంథములో రాయబడి ఉంది. నాకు తెలుసు మీలో ఎవ్వరు కూడా బైబిల్ చదవరు అని.
నాకు తెలుసు ఎవ్వరు కూడా బైబిల్ చదవరు, బైబిల్ని తీసి మూలల్లో పారేస్తారు. కొంతమంది పాటలు పిచ్చి పాటలు మాత్రం నేను చెప్తున్నాను, ఉపయోగం ఉండదు. బైబిల్ చదువు, నీకు జ్ఞానము, వివేకము, తెలివి, నీ మనోనేత్రాలు, ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడతాయి. దేవుని వాక్యం ఎంతగా నువ్వు చదివి తెలుసుకుంటావో, దేవునిని గూర్చి నువ్వు తెలుసుకుంటావు, నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. చదువు. పౌలు అదేగా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మీరు దానిని చదివిన ఎడల. ఎందుకు రాశాడంట పౌలు పత్రికలను? మనము దానిని ఏం చెయ్యాలి? చదవాలి. చాలామందికి దేవుని జ్ఞానం ఉండదు, ఇతరులకు చెప్పటం కూడా చేత కాదు. ఎందుకు? బైబిల్ చదవకపోవటం. చదవటం ఒక వంతు, చదివిన భాగాలను అర్థం చేసుకోవటం ఒక వంతు, గ్రహించటం ఒక వంతు, ధ్యానించటం ఒక వంతు. నువ్వు ఎప్పుడు దేవుని మాటలను అర్థం చేసుకుంటావో, నీలో ఉన్న భయము, చింత, దిగులు ఇవన్నీ కూడా దూరం అవుతుంది. నువ్వు స్వస్థత కొరకు ఎదురు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే బైబిల్ అంటుంది స్వస్థత నీలో ఉంది. నేను చెప్తున్నాను, క్రీస్తుతో పాటు నువ్వు ఎప్పుడు బ్రతికించబడ్డావో, నీ రోగానికి స్వస్థత నీలోనే ఉంది. నువ్వు ప్రయత్నం చేయాలా, విశ్వాసముతో, నమ్మకముతో. నీ చేయి పని చేయలేదంటే క్రీస్తులోనే నీ చేతికి కావలసిన స్వస్థత నీలోనే ఉంది. నీ చేతిని నువ్వే ట్రై చేయాల కదిలించటం. యేసు నామమున ప్రయత్నం చెయ్యి. ఖచ్చితంగా పని చెయ్యని చేతులు, కాళ్ళు, నోరు ప్రతిదీ పని చేస్తుంది. నేను చెప్తున్నాను, ఎందుకంటే క్రీస్తుతో పాటు దేవుడు మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. ఆ రోజే మనం స్వస్థపరచబడ్డాం. బైబిల్ అదే చెప్తుంది. నీకు దేవుని మాటల మీద నమ్మకము లేనప్పుడు నువ్వు కృంగిపోతావు, స్వస్థత కొరకు పరుగులెత్తుతూ ఉంటావు. బైబిల్ అంటుంది, ఆయన పొందిన గాయముల వలన మీకు ఏం కలిగి ఉన్నది? స్వస్థత కలిగి ఉంది ఆల్రెడీ. నువ్వు విశ్వసించాలా, నమ్మాలా. ఆ స్వస్థతను నీ యొక్క శరీరములో కలుగునట్లుగా నువ్వు కదిలించాల. కాళ్ళు, చేతులను నువ్వు ప్రయత్నం చెయ్యాలా. నడవలేని వాడు నడవటానికి ట్రై చేయాలా. కాళ్ళు, చేతులు కదిలించని వాడు కదిలించడానికి ప్రయత్నం చేయాలా. మాటలు రాని వారు మాటలాడటానికి ట్రై చేయాలా. యేసు నామమున నరనరాలు పని చేస్తాయి. నేను చెప్తున్నాను, నరనరాలు పని చేస్తాయి అంట. ఎందుకంటే క్రీస్తు గొప్ప మర్మమై ఉన్నాడు. అందులో ఒక మర్మం ఏంటి తెలిసిన? నా స్వస్థత కొరకు ఆయన గాయపరచబడ్డాడంట. స్తోత్రం చెప్దామా? నేను అందుకే చెప్తున్నాను, బైబిల్ని చదవండి. మీరు మర్మములను, రహస్యములను తెలుసుకుంటారు. సమయాన్ని కేటాయించండి, గంటలు తరబడి చదవండి. వృధా చేసుకోవద్దు, సమయములను పాడు చేసుకోవద్దు. డబ్బును ఖర్చు పెట్టినా సంపాదించుకోవచ్చు, కానీ టైం వేస్ట్ చేస్తే తిరిగి ఆ టైం రాదు మనకు. అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ చదువు. నీకు జ్ఞానం పెరుగుద్ది. ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు బయలుపరచబడినది. వాటిని గూర్చి మునుపు నేను నా పత్రికలలో రాసి తిని. మీరు నేను రాసిన ఆ పత్రికలను చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చిన జ్ఞానము ఏమిటో మీరు తెలుసుకుంటారు. చదివితే మీరు చదవటం వలన దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును మీరు అర్థం చేసుకుంటారు. క్రీస్తు మర్మమును దేవుడు నాకు ఎలా బయలుపరిచాడో వాటిని మీరు అర్థం చేసుకుంటారు.
మీరు చదివితే కంప్లీట్గా క్రీస్తును గూర్చిన మర్మము మీరు గ్రహించగలరు, మీరు అర్థం చేసుకుంటారు. అందుకే పత్రికలు చదవాలి. 5వ వాక్యం, ఈ మర్మము ఇప్పుడు, ఏ మర్మము? క్రీస్తును గూర్చిన మర్మము ఇప్పుడు పరిశుద్ధాత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? పురాతన కాలములో ప్రవక్తలు ఎందరో ఉన్నారు, దేవుని పరిశుద్ధులు, దేవుని భక్తులు ఎందరో ఉన్నారు. పాత నిబంధన కాలములో వారందరికీ కూడా క్రీస్తు మర్మమును దేవుడు బయలుపరచలేదు. వారందరికీ దేవుడు క్రీస్తు యొక్క మర్మమును పాత నిబంధన కాలములో నివసించిన ప్రవక్తలకు కానీ, భక్తి పరులకు కానీ, పరిశుద్ధులకు కానీ దేవుడు బయలుపరచలేదు. వారికి మరుగు పెట్టాడు, మరుగు చేశాడు. కానీ కృపాయుగము, కృపాకాలము, సంఘకాలము ఎప్పుడు ప్రారంభమైనదో, క్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి 3వ దినము తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వములో ఎప్పుడు కూర్చున్నాడో, అప్పుడు దేవుడు క్రీస్తు యొక్క మర్మమును అపోస్తులులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు బయలుపరిచాడు. ఎందుకు పాత నిబంధన కాలములో ఉన్న ప్రవక్తలకు, మనుషులకు కానీ, పరిశుద్ధులకు కానీ క్రీస్తు యొక్క మర్మమును బయలుపరచలేదు? ఎందుకు అంటే, కృప అనేది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడే మనుషులందరికీ అనుగ్రహింపబడ్డది. దేవుని కృప యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవులకు అనుగ్రహింపబడినది. ఇది కృపాయుగం అంటారు, ఇది కృపాకాలం అంటారు. యేసు తన రక్తము చిందించటానికి లోకానికి వచ్చాడు. యేసు తన రక్తాన్ని చిందించటానికి మాత్రమే కాదు, తన రక్తముతో మనుషులను కొనటానికి వచ్చాడు. ఎవరెవరు యేసు రక్తము చేత కొనబడ్డారో, అనగా ఆయన రక్తముతో విమోచింపబడిన వారందరూ కూడా క్రీస్తు యొక్క మర్మమును తెలుసుకోవటానికి అర్హతను పొంది ఉన్నారు. స్తోత్రం చెప్దామా? ఎవరు? యేసయ్య రక్తములో కడగబడిన వారు, యేసయ్య రక్తముతో కొనబడిన వారు, అనగా సంఘమునకు మాత్రమే దేవుడు క్రీస్తు యొక్క మర్మములను బయలుపరిచాడు. ఎవరికి చెప్పండి? ఎవరికి? సంఘము అనగా క్రీస్తు తన రక్తమిచ్చి కొనబడిన మనుషులు, క్రీస్తు రక్తముతో విడిపించబడిన ప్రజలు, యేసయ్య రక్తముతో విమోచన పొందిన ప్రజలందరూ కూడా సంఘముగా పిలువబడుతున్నారు. క్రీస్తు యొక్క మర్మము ఒక సంఘమునకు మాత్రమే దేవుడు బయలుపరచటానికి ఇష్టపడుతున్నాడు. మిగిలిన మనుషులందరికీ కూడా క్రీస్తు యొక్క మర్మమంట మరుగు చేయబడి ఉన్నది. అర్థమైందా? ఎవరికి బయలుపరచబడ్డది? ఎవరికి మరుగు చేయబడినది? చెప్పండి. ఎవరికి బయలుపరచబడ్డది? యేసయ్య రక్తముతో కొనబడిన వారు, లేక కడగబడిన వారు, లేక విమోచింపబడిన వారు, వారే సంఘము. ఒక సంఘమునకు మాత్రమే క్రీస్తు యొక్క మర్మము బయలుపరచబడుతుంది, తెలియపరచబడుతుంది. మిగిలిన వారికి కాదు. వాళ్ళందరికంట క్రీస్తు యొక్క మర్మమంట మరుగు చేయబడి ఉన్నది. ఎందుకంటే క్రీస్తును గూర్చి, ఆ మర్మమును గూర్చి వినగలిగే
ఆ అర్హత కానీ ఆ సామర్థ్యము కానీ వారికి లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు సంఘానికి మాత్రము దేవుడు క్రీస్తును గూర్చిన మర్మమును బయలుపరచాలనుకుంటున్నాడు? మిగిలిన వారికి ఎందుకు దేవుడు బయలుపరచట్లేదు? ఎందుకంటే మిగిలిన వారందరూ కూడా ఆత్మలో సచ్చిన వారై ఉన్నారు. అపరాధముల చేత, పాపముల చేత మనుషులు అంతరంగ భాగములో సచ్చిన స్థితిలో ఉన్నారు. కాబట్టి క్రీస్తును గూర్చిన ఆ ప్రత్యక్షత, క్రీస్తును గూర్చిన ఆ మర్మము సచ్చిన స్థితిలో ఉన్న వారి ఆత్మ అంగీకరించలేదు. చూడండి, చనిపోయిన వాడితో నువ్వు ఎన్ని మర్మాలు మాట్లాడినా, ఎన్ని రహస్యాలు చెప్పినా వాడు వినలేడు. ఎందుకంటే వాడు సచ్చిన స్థితిలో ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాటలు సచ్చిన వాడితో మాట్లాడితే వినబడదు, కానీ బ్రతికిన వాడితో మాట్లాడితే వాడు వినగలడు, అర్థము చేసుకోగలడు. అలాగనే ఆత్మలో సచ్చిన స్థితిలో ఉన్న మానవులకు క్రీస్తు యొక్క మర్మము మరుగు చేయబడి ఉన్నది. ఎందుకంటే వారి అపరాధముల చేతను, పాపముల చేతను వారి ఆత్మ ఏమై ఉన్నది? సచ్చిన స్థితిలో ఉంది. కాబట్టి వారికి క్రీస్తు యొక్క మర్మము చెప్పిన అర్థం కాదు. చర్చికి రండి అని చెప్పిన అర్థం కాదు, బైబిల్ చదవండి అని చెప్పిన అర్థం కాదు. వారు మనలను ఏలన ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆత్మలో వారు సచ్చిన స్థితిలో ఉన్నారు. వారితో వాకువాదం కూడా అనవసరం నా దృష్టిలో. కానీ క్రీస్తునందు విశ్వాసులైన వారు, యేసయ్య రక్తముతో కొనబడిన వారు, యేసయ్య రక్తముతో కడగబడిన వారు, యేసయ్య రక్తముతో లోకములో నుండి క్రీస్తు రాజ్యములోనికి మార్చబడిన వారు, క్రీస్తుతో పాటు బ్రతికించబడిన వారు, యేసును గూర్చిన మర్మము వింటున్నప్పుడు వారికి ఏమవుతుందంట? అర్థమవుతుంది. క్రీస్తు మర్మము లోకస్తులకు మరుగు చేయబడి ఉన్నది, కానీ క్రీస్తు యొక్క మర్మమును సంఘమునకు మాత్రమే బయలుపరచబడి ఉన్నది. స్తోత్రం చెప్దామా? నేను చెప్తున్నాను, క్రీస్తు యొక్క మర్మము మీరు వినే కొలది మీలో ఆయన మీద విశ్వాసము పెరుగుతుంది, భయము భక్తి పెరుగుద్ది, సమర్పణ మీలో కనబడుతుంది. నిన్ను నువ్వు సమర్పించుకోవాలన్న మనసు వస్తుంది. శరీర ఇచ్చలు, లోకాశలు, జీవపు డబ్బము, నేత్రాశ, వీటన్నిటినీ విడిచిపెట్టాలనిపిస్తుంది. ఎప్పుడు తెలిసిన? క్రీస్తు యొక్క మర్మము నీకు అర్థమైనప్పుడు. అందుకు చర్చికి వచ్చేవాళ్ళు చాలామందిలో మార్పు ఎందుకు కనబడటం లేదంటే, వారు ఏదో ఆదివారం రోజు అలా వస్తారు, కనబడతారు, వెళ్ళిపోతారు. వారికి మార్పు రాదు. ఆది కాలములో చూడండి, సంఘం అంట అనుదినము, ప్రతిదినము అపోస్తుల బోధ యందు ఏంటట? ఎందుకు అనుదినము బోధన విన్నారు? అనుదినము వినుట వలన వారిలో పరివర్తన, మార్పు ఏర్పడ్డది. అనుదినము వచ్చి వినాలంటే సమర్పణ అవసరం. అనుదినము వచ్చి దేవుని మాటలు వినాలంటే సమర్పణ అవసరం. ఆది సంఘం అంట అతి వేగవంతంగా ఎదిగింది. కారణం ఏంటంటే వారిలో వచ్చిన మార్పు. వారు అనుదినము దేవుని ఉపదేశం, దేవుని మాటలు వినేవాళ్ళు. ఇంటింట ప్రార్థన కూడికలు, ఇంటింట దేవుణ్ణి ఆరాధించటం, ఇంటింట క్రీస్తుని గురించి ప్రకటించటం. అలా ఉన్నదాని వలన మొదటి శతాబ్దములో దేవుని సంఘం అంట అతి వేగవంతంగా పెరిగింది. రోమా ప్రభుత్వమే సంఘమును చూసి భయపడ్డారు. వారు ఏమన్నారు? ఇదిగో లోకమును తలక్రిందలు చేయువారు ఇక్కడ కూడా ఉన్నారా అంటే సంఘానికి ఒక పేరు, బిరుదు వచ్చింది. వీరు ఎవరంట? లోకమును తలక్రిందులు చేయువారు. రోమా ప్రభుత్వం, గవర్నమెంటే భయపడ్డది.
సంఘమును చూసి. ఎందుకంటే దినదినము నువ్వు వినుట వలన నీ మనస్సు రూపాంతరం చెందుతుంది, నీ ఆలోచనలు మారుతుంది, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న అపనమ్మకము, అవిశ్వాసము, పిరికితనము ప్రతిదీ దూరం అవుతుంది. నేను చెప్తున్నాను, క్రీస్తు మర్మము సంఘమునకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు, లోకస్తులకు కాదు. ఎందుకంటే వారికి బయలుపరిచిన వారి ఆత్మ వినగలిగే స్థితిలో లేదు. ప్రత్యక్షతలు చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ వినలేదు. ఆత్మలో బ్రతికి ఉన్న వారు మాత్రమే దైవ దర్శనములను వినగలరు, గ్రహించగలరు. చెప్పండి, మనమందరము ఆత్మలో బ్రతికి ఉన్నామా, చనిపోయి ఉన్నామా? విశ్వాసముతో చెప్పండి, నమ్మకంతో చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. మన అంతరంగ ఆత్మ ఇప్పుడు బ్రతికి ఉన్నదా, సచ్చిన స్థితిలో ఉన్నదా? నేనైతే పరిపూర్ణంగా నేను అంతరంగ ఆత్మలో క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నాను. కాబట్టి బైబిల్ చదివితే నాకు అర్థమవుతుంది, వాక్యాలు క్లియర్గా అర్థమవుతుంది. నాకు బైబిల్ చదువుతున్నప్పుడు నా కంటికి మరుగైనది ఏదీ లేదు. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి ముసుగును దేవుడు తీసేస్తున్నాడు. కారణం ఏంటంటే నా ఆత్మ క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మైండ్లో పెట్టుకోండి, క్రీస్తు యొక్క మర్మమును దేవుడు సంఘమునకు మాత్రమే బయలుపరుస్తున్నాడు. సంఘములో లేని వారికి మాత్రము కాదు, అంటే రక్షణ పొందని వారు, ఇంకను ఆత్మలో బ్రతకని వారు, ఆత్మలో సచ్చిన స్థితిలో ఉన్నవారికి క్రీస్తు యొక్క మర్మమును దేవుడు వారికి ఏం చేయడంట, బయలుపరచడు. అందుకే బైబిల్లో పౌలు ఇలా అన్నాడు, పూర్వీకులలో మనుషులకు కానీ ఎవరికి కూడా క్రీస్తు యొక్క మర్మమును దేవుడు బయలుపరచలేదు, వారందరికీ మరుగు చేయబడి ఉన్నది. కేవలము పరిశుద్ధులకును అపోస్తులకు ప్రవక్తలకు మాత్రమే క్రీస్తు యొక్క మర్మము పరిశుద్ధాత్మ ద్వారా ఏమై ఉన్నదంట, బయలుపరచబడి ఉన్నది. కారణం ఏంటంటే క్రీస్తు రక్తము చేత మనము కొనబడ్డాం. మన ఆత్మను దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించాడు గనుక ప్రత్యక్షతలు మన ఆత్మ గ్రహించగలదు, తెలుసుకోగలదు. మనుషులు తెలుసుకోలేరు. అర్థం చేసుకోండి. 6వ వాక్యం ఇప్పుడు చెప్తున్నాడు, క్రీస్తు యొక్క మర్మము ఏదనగా. ఏమిటి ఆ మర్మము? పౌలుకు దేవుడు బయలుపరిచిన ఆ క్రీస్తు యొక్క మర్మము ఏమిటి? 6వ వాక్యం, అన్యజనులు ఎవరంటే చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే మునుపు మనమందరము ఎవరు? అన్యజనులము. మైండ్లో గుర్తు ఉంచుకోండి, అన్యజనులు అంటే అబ్రహాము వంశములో పుట్టని వారు. ఎవరంటే చెప్పండి. అబ్రహాము వంశములో పుట్టని వారందరూ కూడా అన్యజనులుగా బైబిల్లో రాయబడి ఉంది. జెంటైల్స్ అంటారు. చాలామంది అన్యజనులు అంటే ఏదేదో అంటారు. అన్యజనులు అంటే ఎవరో కాదు, అబ్రహాము వంశములో పుట్టని వారు. మనము అబ్రహాము వంశములో పుట్టిన వారము కాము. అబ్రహాము రక్తమును పంచుకొని పుట్టిన వారము కాము. మనకు అబ్రహాముకు ఏ సంబంధము లేదు. ఆయన డిఎన్ఏ మనలో లేదు, ఆయన రక్తము మనలో లేదు. మనము అతని కుటుంబములో పుట్టలేదు, అతని వంశములో పుట్టలేదు. అతని రక్తము పంచుకొని మనము పుట్టిన వారము కాము. కాబట్టి మనము అన్యజనులుగా పిలవబడుతున్నాము. దానిని బట్టి అర్థం చేసుకుని, ఒక్క అబ్రహాము వంశావళి తప్ప భూమిలో నివసిస్తున్న మనుషులందరూ ఎవరంట? అన్యజనులు. ప్రతి ఒక్కరూ అన్యజనులు.
కానీ బైబిల్ ఏమంటుందంటే అన్యజనులు సువార్త వలన, ఎవరి వలన చెప్పండి, అన్యజనులు ఎవరి వలన? సువార్త అంటే క్రీస్తును గూర్చిన వార్త. క్రీస్తును గూర్చి ప్రకటించే ప్రతి వార్త ఏంటంట? సువార్త. క్రీస్తును గురించి మాట్లాడే ప్రతి మాట సువార్త. అన్యజనులు సువార్త వలన, దేని వలన? సువార్త వలన యేసు క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు. ఒకటి, ఒక శరీరమందలి సాటి అయిన అవయవములు. 3, వాగ్దానములలో పాలివారునై ఉన్నారు అనుననిదియే క్రీస్తు యొక్క మర్మము. క్రీస్తు యొక్క మర్మము ఏంటంటే, నన్ను చూడండి, సువార్త వలన, నన్ను చూడండి, సువార్త వలన క్రీస్తు యేసు నందు అన్యజనులుగా పుట్టిన మనమందరము, అంటే అబ్రహాము వంశావళిలో పుట్టని వారందరూ అన్యజనులు. మనమందరమంట సువార్త వలన క్రీస్తు యేసు నందు మనమందరము అబ్రహాము బిడ్డలుగా మారుతున్నాము. అబ్రహాము యొక్క వంశావళులుగా మారుతున్నాము. అర్థమైందని నేను చెప్పేది? మీరందరూ ఒక కుటుంబములో పుట్టారు, ఒక ఇంటిలో పుట్టారు, మీకని ఒక కులం ఉంది కదా. సువార్త వలన యేసు క్రీస్తునందు మీరందరూ అబ్రహాము బిడ్డలుగా మారారు, అబ్రహాము యొక్క వంశావళిగా మారారు, అబ్రహాము యొక్క వారసులుగా, అబ్రహాము యొక్క సంతానముగా మారారు. గనుక ఇప్పుడు ఈ ప్రపంచములో మీరు ఏ కుటుంబములో ఏ కులములో పుట్టారో క్రీస్తునందు ఆ కులము ఇక పని చేయదు. నేను చెప్తున్నాను. నా మాట అర్థమైందా? నా మాట అర్థమైందా మీకు? ఎందుకంటే దేవుడు అన్యజనులైన మనలను క్రీస్తు యేసునందు ఎవరితో కలిపాడు? అబ్రహాముతో కలిపాడు. అబ్రహాము కుటుంబముతో కలిపాడు. అబ్రహాము యొక్క వంశములో కలిపాడు. కాబట్టి బైబిల్ ప్రకారంగా మనమందరము అబ్రహాము వంశావళులము, అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క బిడ్డలము, అబ్రహాము యొక్క వారసులము. స్తోత్రం చెప్దామా? క్రీస్తు యేసునందు. ఎవరిలో? చెప్పండి, ఎవరిలో? చూడు, సువార్తను విని యేసునందు మనం ఎప్పుడు విశ్వాసము ఉంచామో ఆ క్షణమంట దేవుడు నిన్ను నన్ను అబ్రహాము కుటుంబములో చేర్చేశాడు. ఇక నుండి మనము అబ్రహాము వంశావళులము, అబ్రహాము బిడ్డలము, అబ్రహాము కుమారులము. అబ్రహాము మనకు తండ్రి అంట. స్తోత్రం చెప్దామా? అబ్రహామునకు ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదములు, అబ్రహామునకు ఇవ్వబడిన ప్రతి నిబంధనలు, అబ్రహామునకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానములు మనకు సొంతమవుతుంది. చూసారా? ఇది గొప్ప మర్మము. మనం ఈ లోకంలో పుడుతున్నప్పుడు ఒకరి కుటుంబములో పుట్టాం, ఒక కులములో పుట్టాం, ఒక వంశములో పుట్టాం. కానీ సువార్తను విని యేసునందు విశ్వాసము ఎప్పుడు ఉంచామో దేవుడు మనలను తీసుకెళ్ళి అబ్రహాము కుటుంబములో చేర్చేశాడు, అబ్రహాము పిల్లలతో చేర్చేశాడు. అబ్రహాము వంశావళులుగాను, అబ్రహాము యొక్క వారసులుగాను, సంతానముగాను దేవుడు మనలను అబ్రహాములో కలిపివేశాడు.
కాబట్టి అబ్రహాము ఏ ఏ వాగ్దానాలు పొంది ఉన్నాడో అవన్నీ కూడా నాకు జరుగుద్ది. అబ్రహాము దేవుడు చెప్పాడు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, కాబట్టి నేను ఆయన బిడ్డను గనుక నేను కూడా ఎలా ఉంటాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చుడు, కాబట్టి మనకి ఏది కొదువు ఉండదంట. ఐశ్వర్యం కొదువు ఉండదు. ఎప్పుడు నువ్వు ఎవరో ఏంటో నువ్వు తెలుసుకొని నమ్మి దేవుని కొరకు ఎప్పుడు జీవిస్తావో అప్పుడు నీ కుటుంబంలో ఐశ్వర్యము ఊరుద్ది ఊటలాగా. నీకు నమ్మకము లేకపోతే నువ్వు ఎప్పుడులాగా కష్టజీవిగా బ్రతుకుతూ ఉంటే దేవుడు కూడా నీకు ఏమాత్రము సహాయము చెయ్యడు. చూడండి, ఒకరు కష్టపడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి చెయ్యేస్తారంట. కొంతమంది అంటారు, ఏంటి నేను కష్టపడి పని చేస్తుంటే నువ్వు చెయ్యేస్తున్నావు, నన్ను చూస్తే ఎలా కనబడుతుంది, నాకేం బలం లేదా, నేను చేయలేనా, నువ్వేం నాకు సహాయం చేయొద్దు, నేనే చేసుకుంటానన్నారు. అదేంటో సహాయం చేయటానికి వస్తే చెయ్యొద్దు అంటున్నాడు. అప్పుడు వాడేమంటాడు, నీ కర్మను అనుభవించని వెళ్ళిపోతాడు. అట్లాగనే దేవుడు కూడా మీరు పరుగులెత్తుతా ఉండండి. దేవుడులా ఎంతవరకు పరుగులెత్తుతాడో పరుగులెత్తండి, సైలెంట్గా ఉంటాడు. బైబిల్ నేర్పే పాఠం ఏంటి? శిష్యులు ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారంట, ఎవరికి వాళ్ళు పడవను ముందుకు నడపటానికి ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. తుఫాను రేగుతుంది, గాలి రేగుతుంది, అలలు ఆ పడవను వచ్చి కొడుతుంది. అయినా వాళ్ళు ప్రయాస పడుతున్నారే తప్ప ప్రభువును పోయి లేపట్లేదు. ప్రభువుకు తెలియదా తుఫాను వలన, గాలి వలన, అలలు వలన ఈ పడవ ముందుకు వెళ్ళలేకపోతుంది, శిష్యులు శ్రమ పడుతున్నారు, ప్రభువుకు తెలియదా? మరి ప్రభు ఎందుకు నిశ్శబ్దంగా నిద్రపోతున్నారు? ఎందుకంటే వారు సొంతంగా కష్టపడుతున్నారు, వాళ్ళ శరీరం మీద ఆధారపడుతున్నారు, వారి బలం మీద ఆధారపడుతున్నారు. ప్రభు సహాయమును వారు కోరట్లా. మాకు మేమే చేసుకుంటాం, మాకు మేమే కష్టపడతాం, మాకు మేమే శ్రమ పడతాం అని పరుగులెత్తుతున్నారు తప్ప ప్రభువా సహాయపడని ఒక్క మాట పలికితే ప్రభు లేస్తాడు. కానీ ప్రభు సహాయమును కోరలేదు. అందువలన చూడు, పడవ ముందుకెళ్ళలేకపోతుంది, శ్రమ పెరిగిపోతుంది. అప్పుడు శిష్యులు కిందికి దిగిపోయి, ప్రభువా మేము నశించటం నీకు ఇష్టమా అని ఒక్క మాట పలకగా లేచి వెంటనే చుట్టుపక్క ఉన్న గాలి తుఫానును చూసి, సముద్రమును చూసి నిమ్మలమగునుగా కన్నాడు. ఒక్క మాట పలకగానే ప్రతిదీ ఏమైపోయిందంట, సైలెంట్ అయింది. చూసారా? నువ్వు కష్టపడే వరకు దేవుడు నీకు ఏమి చెయ్యడు, నేను చెప్తున్నాను. కష్టపడు, పని చెయ్యి, దేవుని మీద ఆధారపడు. ముందు దేవుని మీద ఆధారపడు, దేవుని వెతుకు. నువ్వు వెళ్తున్న పనికి, నువ్వు వెళ్తున్న మార్గములో తోడుగా ఉండు ప్రభువా, సహాయం చేయి ప్రభువా, ఆయన మీద ఆధారపడు. మనిషి ఎప్పుడు దేవుని మీద ఆధారపడతాడో ఆ మనిషి సురక్షితంగా జీవిస్తాడంట చనిపోయేంత వరకు. మనిషి ఎప్పుడు దేవుని మీద ఆధారపడడో ఆ మనిషి చనిపోయేంత వరకు కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు, రోగాలు, బలహీనతలు, ఎంత సంపాదించినా సరిపోదు డబ్బులు, తృప్తి లేని జీవితం. అందుకే నేను చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడటం మనకు అవసరం. నీ బలము మీద, నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ తెలివితేటల మీద ఎన్నడూ ఏం చేయకూడదు, ఆధారపడకూడదు. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, ఆయన సంతానమును ఆశీర్వదించాడు. మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమున వాగ్దాన ప్రకారంగా మీరందరూ అబ్రహాము సంతానముగాను, అబ్రహాము యొక్క వారసులుగాను మీరు పిలువబడుతున్నారు. స్తోత్రం చెబుదామా? సో దేవుడు సువార్త వలన మనలను అబ్రహాముతో కలిపాడు. అన్యజనులైన మనలను
అబ్రహాము వంశావళులతో ఒకటి చేశాడు. ఇదే క్రీస్తు యొక్క మర్మము. క్రీస్తులో దేవుడు మరుగు చేసిన మర్మము ఏదనగా, అన్యజనులను అబ్రహాము వంశావళులతో ఏం చేస్తున్నాడు? కలిపివేశాడు. కాబట్టి ఈరోజు మనము ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నాం, యూదులుగా పిలువబడుతున్నాం. యూదులతో సమాన వారసత్వము మనము కలిగి ఉన్నాం. ఒకప్పుడు యూదులతో మనకు సమాన వారసత్వం లేదు. ఇప్పుడైతే మనము యూదులతో సమాన వారసత్వము మనము కలిగి ఉన్నాం. ఒక శరీరమందలి అవయవాలుగా మనం పిలువబడుతున్నాం. వాగ్దానములు కలిగిన వారుగాను, నిబంధన కలిగిన వారుగాను, నిరీక్షణ కలిగిన వారుగాను మనము పిలువబడుతున్నాం. ఎవరి యందు? క్రీస్తునందు. దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు. నిన్ను నన్ను క్రీస్తునందు ఒక నూతన పురుషునిగా చేశాడు. ఏమిటి అంటే, క్రీస్తులో యూదులు అన్యజనులు ఒకటయ్యారు. స్తోత్రం చెప్దామా? అంతకుముందు యూదులు అన్యజనులు ఒకరితో ఒకరు కలవరు, మాట్లాడరు. వీరిద్దరి మధ్య ద్వేషం ఉండేది. ఆ ద్వేషమును దేవుడు తీసివేసి యూదులతో అన్యజనులను ఒకటి చేశాడు. ఇప్పుడు యూదులు వేరు, అన్యజనులు వేరు కాదు. యూదులు అన్యజనులు ఒక శరీరమందలి అవయవాలుగా పిలువబడుతున్నారు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? కాబట్టి అర్థం చేసుకోండి, క్రీస్తు యొక్క మర్మము ఏదనగా, సువార్త వలన క్రీస్తు యేసునందు మనమందరము యూదులతో పాటు సమాన వారసులు. ఎవరంటే చెప్పండి, మనము ఎవరితో పాటు? చెప్పండి, ఎవరితో పాటు? యూదులతో పాటు మనమందరము ఎవరంట? సమాన వారసులము. ఒక శరీరమందలి సాటి అవయవములము. వాగ్దానములలో మనమందరం ఇప్పుడు ఏమై ఉన్నాము? పాలివారునై ఉన్నారని మనము తెలుసుకోవాలి. ఇదేనండి క్రీస్తు యొక్క మర్మము. చెప్పండి, ఇదేంటండి? చెప్పండి, క్రీస్తు యొక్క మర్మము. యేసు క్రీస్తు నందు అన్యజనులైన వారందరూ కూడా అబ్రహాము వంశములో దేవుడు కలిపేస్తున్నాడు. చివరికి ఉండబోయేది ఒకే వంశం. ఇక కులాలు గెలాలన్నీ ఉండవు, ఒక వంశమే ఉంటుంది. ఆ వంశం పేరేంటంట? అబ్రహాము వంశం అంట. స్తోత్రం చెప్దామా? దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో? అబ్రహామా, నీ యందు భూ నివాసులందరూ ఆశీర్వదించబడతారని ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పాడు. కానీ 22వ అధ్యాయంలో ఆదికాండములో ఏం చెప్పాడంటే, నీ సంతానము వలన. ఎవరి వలన? నీ సంతానము వలన భూ నివాసులందరూ ఏమవుతారంట? ఈ 22వ అధ్యాయములో ఒక మాట అబ్రహాముతో దేవుడని, నీ సంతానము వలన. 12వ అధ్యాయములో నీ యందు అన్నాడు అబ్రహాముతో. 22వ అధ్యాయములో నీ సంతానము వలన భూజనులందరూ, భూ నివాసులందరూ ఏమవుతారంట? ఆశీర్వదించబడుదురు. ఆ సంతానము ఎవరో కాదు, మన ప్రభువైన క్రీస్తు. క్రీస్తే ఆ సంతానము. ఎవరెవరు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా అబ్రహాము సంతానముగా మారుతున్నారు. ఎవరెవరు అబ్రహాము సంతానముగా మారుతున్నారో ఆ సంతానము వలన మిగిలిన ఈ భూజనులందరూ ఏమవుతారంట? అంటే నా వలన మిగిలిన వారు ఏమవుతారు? నీ వలన మిగిలిన వారు ఏమవుతారు? ఒక విధం చెప్పాలంటే, మనందరి వలన మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారంట? దేవునికి స్తోత్రం చెప్దామా? మనం ఎప్పుడు చూసినా దేవా నన్ను ఆశీర్వదించు అంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ వలన ఇతరులు ఏమవుతారంట? చూడు, నువ్వు ఆశీర్వదించబడటము గొప్పదా?
నీ వలన ఇతరులు ఆశీర్వదించబడటం గొప్పదా? చెప్పండి. నీ వలన ఇతరులు ఆశీర్వదించబడటమే గొప్ప. నీ వలన ఇతరులు ఆశీర్వదించబడుతున్నారంటే నువ్వు ఎంత ఆశీర్వాదము కలిగి ఉన్నావో అర్థం చేసుకో. ఇది బైబిల్ మర్మం. ఈ మర్మం నీకు అర్థమైతే రేపటి గురించి నీకు చింత, దిగులు, భయం ఉండదు. క్రైస్తవులకు భయము, చింత, దిగులు ఎందుకు ఉంటుందంటే అసలు బైబిల్లో ఏమి రాయబడిందో ఎవరికి తెలియదు. చర్చికి వెళ్తామంటారు, గుడికి వెళ్తామంటారు, ఇందులో ఏమి రాయబడి ఉందో తెలియదు. ఇందులో రాయబడింది ఏంటో నీకు తెలియకపోతే నువ్వు సున్నా. నేను చెప్తున్నాను, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు? ఇందులో రాయబడినది మీకు తెలపటానికి. అది నా డ్యూటీ. మీ డ్యూటీ ఏంటి? తెలుపుతున్నప్పుడు మీరందరూ వచ్చి ఏం చెయ్యాలా? వినాలి. ఈరోజు వచ్చిన దాని వల్లనే విన్నారు మీరందరూ కూడా. నేను చెప్తున్నాను, మీరు అబ్రహాము యొక్క వంశం, అబ్రహాము యొక్క సంతానం. మీరు యూదులతో పాటు సమాన వారసులు. సమానం అంటే దాని అర్థం ఏంటి? యూదులకు మీరు ఏమాత్రం ఒక్క పాయింట్ కూడా మీరు తక్కువైన వారు కారు. మీరు ఎవరంట? క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. స్తోత్రం చెప్తామా? వారసులు అంటే తండ్రి సంపాదించిన వాటికి అర్హులము అని అర్థం. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదములకు మనము వారసులం. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. అందరం కలిసి స్తోత్రములు చెల్లించండి. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించండి, యేసును స్తుతించండి, యేసును హెచ్చించండి. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికే వందనాలు. మమ్మలను అబ్రహాము సంతానముగా చేసినందుకు స్తోత్రం. మమ్మలను యూదులతో సమాన వారసులుగా చేసినందుకు స్తోత్రం. మమ్మలను యూదులతో, ఇశ్రాయేలీలతో సమాన వారసత్వులుగా, పౌరులుగా చేసినందుకు స్తోత్రములు తండ్రి. వారితో మేము సాటి అయిన అవయవాలుగా చేసినందుకు స్తోత్రం. వాగ్దానములలో పాలివారై ఉండుటకు మీరిచ్చిన కృప కొరకు స్తోత్రం. మేము అబ్రహాము పిల్లలము, అబ్రహాము సంతానము, అబ్రహాము యొక్క కుమారులుగా పిలువబడుతున్నాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలు విన్నారు. గ్రహింపును దయచేయండి, గ్రహింపును దయచేయండి. విశ్వాసమును కలగజేసి రేపటి దినమును గూర్చిన ఆలోచన లేకుండా జీవించుటకు సహకరించమని, రేపు జరుగుతున్న ఆరాధనకు ఈ రాత్రే మమ్మలను సిద్ధపరచమని, తిరిగి వెళ్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి. ఈ 62 రోజులు ప్రార్థన కూడికను ఆశీర్వదించినందుకు స్తోత్రములు. రేపు 63వ రోజు అనేకులు ఉదయకాలం ఆరాధనకు, సాయంత్రం జరుగుతున్న ఆరాధనలో పాల్పొందుటకు సహకరించమని, ఈ వాతావరణము వలన ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా నీ సన్నిధికి తండోపతండాలుగా ఈ మందిరము పట్టజాలనంతా ప్రజలతో నింపబడుటకు కృపను అనుగ్రహించని. పరిశుద్ధాత్మదేవ నీకు సాధ్యం. అనేక మంది ఇక్కడ సమకూర్చబడుటకు నీకు మాత్రమే సాధ్యం. మీరు మా మధ్య ఉండి పనిచేసి ఈ సంఘము పట్ల నీ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.